వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. జగన్ హయాంలో ఏపీలో జరిగిన 3,000 కోట్ల మద్యం కుంభకోణంపై పార్లమెంటు వేదికగా గలం విప్పుతామని తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గతంలో 100 కోట్ల దానా స్కామ్ పై కూడా పార్లమెంట్ స్తంభించిన ఉదాహరణలు ఉన్నాయని, ఇప్పుడు ఈ భారీ మద్యం కుంభకోణం గురించి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేవలం రాజకీయంగా కాకుండా ప్రజాధనాన్ని దోచిన మోసం గురించి దేశం మొత్తానికి చెప్పాల్సిన బాధ్యత తమదేనన్నారు. మొత్తం 6 అంశాలను అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించామని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, పారదర్శక పాలనకు ఇది కీలకమని వ్యాఖ్యానించారు. 6 విషయాల గురించి 21 రోజుల సెషన్ లో మాట్లాడాలి, వీటి గురించి మనం ప్రస్తావించాలి అని చెప్పి సూచించడం జరిగింది. దాంట్లో మొదటిది పిఎం ధనధాన్య కృషి యోజన. దాన్ని ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ దీని గురించి మాట్లాడదలుచుకుంది. ఈ స్కీమ్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో బెనిఫిట్ ఉంది. టొబాకో అయితే కానీ, మిగతా ఇతర పంటలు అయితే కానీ, అలాగే మ్యాంగో అయితే కానీ చిత్తూరులో, వీటన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఇన్వాల్వ్ అయింది, కొంది ఆ రేట్ని నిలబెట్టింది. అయితే కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా వారు కూడా దీనిపైన దృష్టి సాధిస్తే ఇంకా బాగా ఉంటుందనేది మా ఉద్దేశం. కాబట్టి దీనిపైన ఈ పిఎం ధనధాన్య కృషి యోజన పైన డిస్కషన్ చేయాలి అని చెప్పి సూచించడం జరిగింది. రెండోది జల్ జీవన్ మిషన్ మీద 2019 నుంచి 24 దాకా 24,000 కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే 2,000 కోట్లు మాత్రమే పట్టడం జరిగింది. చాలా చోట్ల అది కూడా డైవర్షన్ జరిగింది, ఆ ఫండింగ్ కూడా అనేది చెప్పడం జరిగింది. దీనిపైన కూడా డిస్కషన్ పెట్టాలని చెప్పుకోవడం జరిగింది. మూడవది నదుల అనుసంధానం గురించి ఆంధ్ర రాష్ట్ర వైపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానం చేయాలని చెప్పి కృషి చేస్తా ఉన్నారు. ఇది కేవలం ఒక రాష్ట్రం 2 రాష్ట్రాల సమస్యలే కాదు, దేశం మొత్తానికి సంబంధించిన విషయం. ఎన్నో నదులు ఉన్నాయి దేశంలో, వీటిలో చాలా మటుకు అనుసంధానం చేయొచ్చు. వీటి గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగితేనే దీనికి ముందుకు వెళ్తుంది అనేది ఉద్దేశంతో ఇది కూడా మాట్లాడాలని చెప్పడం జరిగింది. అలాగే మోడీ గారి వైపు నుంచి, కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మరొక స్కీమ్ కూడా రావడం జరిగింది, పిఎల్ఐ స్కీమ్ అని చెప్పి. చాలా ఇండస్ట్రీస్కి ఇచ్చారు, సక్సెస్ కూడా చూడటం జరిగింది. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ అయింది. ఇంకా మనం చేయాల్సిన అవసరం ఉంది, మిగతా ఇండస్ట్రీస్ కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని గురించి కూడా చర్చించే బాగా ఇది సఫలీకృతమైన స్కీమ్ కాబట్టి దీన్ని మిగతా వాటికి కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇంకా ఎంప్లాయ్మెంట్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దానిపై చర్చించాలని చెప్పి సూచించడం జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు పూర్తిగా కక్షపూరితమని పార్టీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి తీవ్రంగా విమర్శించారు. అసలు లేని మద్యం స్కామ్ ఉన్నట్లుగా చిత్రీకరించి కుట్రపూరితంగా ఆయనను అరెస్ట్ చేయడం చంద్రబాబు నిజమైన రాక్షస బుద్ధిని బయటపెట్టిందన్నారు. ప్రతిపక్ష నేతలను కోణం తిరిగిన దాడులతో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల మద్దతును కోల్పోయిన టీడీపీ ప్రభుత్వం దాడుల మార్గాన్ని ఎంచుకోవడం దుర్మార్గమన్నారు. మిథున్ రెడ్డిపై తప్పు చేసిందన్న తగిన ఆధారాలు లేకపోయినా చంద్రబాబు కుట్రలకు బలయ్యేలా చేశారని మండిపడ్డారు. ఈ చర్యలపై ప్రజలు త్వరలోనే తగిన తీర్పు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్టు అన్యాయం, అక్రమం అని చెప్పేసి ఈ యొక్క అరెస్టును ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ యొక్క కేసులో మొట్టమొదటి రోజు నుంచి చెప్తూనే ఉన్నాం, ఈ యొక్క కేసులో ఎక్కడ కూడా ఒక చిల్లిగవ్వ దొరికినటువంటి పాపాన లేదు. అదేవిధంగా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ రకమైనటువంటి ఎక్సైజ్ శాఖకు సంబంధిత వ్యక్తులు కానే కాదు. అదేవిధంగా ఎక్కడ కూడా వీళ్ళ పేర్లు కానీ వీళ్ళ చేతికి కూడా ఎక్కడైనా ₹1 ట్రాన్సాక్షన్ జరిగినటువంటి నేపథ్యం కూడా లేదు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచనతో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగా దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకుల్ని భయాందోళనకు గురి చేయాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచనలో భాగంగా పుట్టకొచ్చింది ఈ కేసు అని చెప్పేసి మేము గతం నుంచి కూడా అనేక సందర్భాల్లో ఆరోపణలు చేస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వం మొట్టమొదటిగా 50,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు, 30,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. చిట్ట చివరికి నేడు 2,000 కోట్లు మాత్రం అవినీతి జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే కల్లిబొల్లి మాటల ద్వారా లేనటువంటి కుట్రను, లేనటువంటి అవినీతిని ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్డ్ గా, ఒక కాన్స్పిరసీని డెవలప్ చేసుకుంటూ ఈ రకమైనటువంటి అన్యాయాన్ని అక్రమంగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కీలకమైనటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఈ రోజు అనైతికమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఈ రోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి నేతలు ఈరోజు వికృతమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు.
చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు, అదేవిధంగా లోకేష్, ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు ఇబ్బంది పెట్టాలా, ఈ పార్టీని భూస్థాపితం చేయాలని కుట్రలు కొన్నటువంటి జాతీయ పార్టీలు సైతం ఈ రోజు పుట్టగతులు లేకుండా పోయినటువంటి సందర్భం. ఈ రోజు ఆకాశం మీద చూసి ఉమ్మేస్తే అది నీ ముఖం మీదే పడుతుంది. ఇది కూడా అంతటితో సమానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నీ ఉడత ఊపులకు, ఈ రోజు అక్రమ అరెస్టులకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు భయపడేటువంటి ప్రశ్నే లేదు. దీనికి ఈ రోజు అన్యాయమైనటువంటి అక్రమమైనటువంటి అరెస్టులకు భవిష్యత్తులో నీవు తగిన పరిహారం చెల్లించుకోవడానికి భవిష్యత్తులో సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. రైతుల పట్ల కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తక్కువ శ్రద్ధే ఉంటుందని మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకట రమణారెడ్డి మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించే డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో వరుణ దేవుడు అనుకూలించకపోయినా రైతులు తీవ్రంగా కష్టపడుతూ పంటలు సాగు చేస్తున్నారని, కానీ యూరియా అందక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం సిగ్గుచేటని గండ్రా అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మిగిలేది కష్టమేనని, ఇరు పార్టీల తీరుపై ప్రజలు త్వరలోనే తగిన తీర్పు ఇస్తారని తెలిపారు. ఈ ప్రభుత్వం పాలన మీద దృష్టి పెట్టకుండా, రివ్యూ చేయకుండా ఎప్పుడైనా ప్రభుత్వాలు ఏం చేస్తాయి? సీజన్ స్టార్ట్ అయ్యే ముందు మీ యొక్క పాత్ర ఏంది? రైతులకు సంబంధించిన విత్తనాల విషయంలో, రైతులకు సంబంధించినటువంటి ఎరువుల విషయంలో మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా ఏప్రిల్ నెలలో ఎరువుల యొక్క డిమాండ్ ఉండదు. కాబట్టి ఆ సందర్భంలోనే ప్రభుత్వం ఎరువుల కంపెనీలతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో కూడా కోఆర్డినేట్ చేసుకుని మన గోదాములలో బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేసి, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆ బఫర్ స్టాక్స్ అంతా కూడా రిలీజ్ చేసి ఎరువుల కొరత లేకుండా చూసినటువంటి సందర్భాలు గత 10 సంవత్సరాలలో చాలా స్పష్టంగా కనబడ్డాయి. వీళ్ళకి పరిపాలన మీద అనుభవం లేదు, రైతులలో కష్టాలు లేకుండా చూడాలనేటువంటి పరిజ్ఞానం లేదు. ఎందుకన్నారు? వీళ్ళ వ్యవసాయ మంత్రి ఢిల్లీ ఇస్తే మేము ఇస్తాం, వీళ్ళకి మాట చెప్పడానికి కనీసం సిగ్గు అనిపిస్తలేదా? ముఖ్యమంత్రి గారు ఇంత ప్రభుత్వం రివ్యూ చేస్తా ఉన్నాడు దీని మీద ఎరువుల విషయంలో. కేంద్ర మంత్రి ఏమంటా ఉన్నాడు? సేంద్రియ వ్యవసాయం చేయాలి అంటే ఇద్దరు కూడా దొందులాగానే ఉన్నాయి. ఇద్దరు యొక్క ఆలోచన రైతుల యొక్క గురించి, రైతు కష్టాల గురించి ఆలోచించే స్థితిలో లేరు. కాబట్టి ఈ రోజు రైతులు తీవ్రమైనటువంటి మనోవేదనతో ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చినందుకు మాకు తగిన శాస్త్రం జరిగిందని వాళ్ళే అనుకునే పరిస్థితి. మిగతా పంటల్లో యొక్క సోయింగ్ ఎంతవరకు, విత్తనాలు ఎంతవరకు పెట్టిళ్ళు, ఎంత డిమాండ్ ఉంటుంది, దాని యొక్క అవసరాలు ఎట్లా తీర్చాలి అనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ఒకవేళ మీరు పెట్టకుండా ఇట్లనే వివరిస్తే మాత్రం ఖచ్చితంగా రేపు రైతుల పక్షాన భారత రాష్ట్ర సమితి రోడ్డు ఎక్కుతుంది. మీ యొక్క మెడలు వంచే కార్యక్రమం చేస్తాం, ఖబర్దారాన్ని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. బోనాల పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నానని కాంగ్రెస్ నేత వాకిటి శ్రీహరి ఆకాంక్ష వ్యక్తం చేశారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని కోరుతూ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న బోనాల వేడుకలు రాష్ట్రం సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయని కొనియాడారు. భక్తులందరికీ అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. శాంతి, సమృద్ధికి బోనాలు ఒక మానవతా సంకేతంగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు. స్పష్టంగా బోనాల కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం మొదటిసారి. సికింద్రాబాద్ కానీ, లాల్ దర్వాజా బోనాలు కానీ పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి ప్రతిసారి వింటూ ఉంటాం. మొదటిసారి దర్శనం చేసుకోవడం, దాంతోపాటు ఒక శాసనసభ్యునిగా, మంత్రిగా మా సహచర పెద్ద మనుషులు, మంత్రులు మట్టి గారి సమక్షంలో, మా పొన్నమల సమక్షంలో, మా అనిల సమక్షంలో, మా సాయి సమక్షంలో దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. ఆ అమ్మవారి దయ వల్ల అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి కూడా బలోపేతం చేసే విధంగా ఉండాలి. ఖచ్చితంగా ఒక నిర్ణయాత్మకమైన కార్యక్రమాలు తీసుకొని బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసి ఆహర్నిశలు పనిచేస్తున్న ఈ ప్రభుత్వంకి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలి. ఆ ఆశీర్వాదం వల్ల ఇంకా సేవ చేసుకునేటువంటి భాగ్యం కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
రాష్ట్రంలో జరగని వాటి మీదే అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ వైఎస్ఆర్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని అరెస్టులు చేస్తూ చంద్రబాబు తన అసలైన రాక్షస వైఖరిని ప్రజల ముందుకు బయటపెడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డిని తప్పుడు ఆరోపణలతో అరెస్ట్ చేయడం ఈ కుట్రల చరమాంకమని పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు అసత్యాలతో నిండిన లిక్కర్ స్కామ్ కథను నిర్మించి ప్రతిపక్ష నేతలపై వేధింపులు పెంచడమే చంద్రబాబు అసలైన కుట్ర అని విమర్శించారు. ఈ అరెస్టులు చంద్రబాబు రాజకీయ బలహీనతను బహిర్గతం చేస్తున్నాయని పేర్కొంటూ ప్రజలు దీన్ని గమనించి చిత్తశుద్దితో తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం మరొకసారి కక్ష సాధింపు చర్యల్ని తారాస్థాయికి తీసుకెళ్తుంది. పార్లమెంట్ సభ్యుడు 3 సార్లు గెలిచిన మిథున్ రెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెట్టడమే కాదు అక్రమంగా అరెస్ట్ చేసి ఎక్కడా లేని ఎటువంటి అపవాదు లేని లిక్కర్ స్కామ్ అని గత సంవత్సరం నుంచి అభూత కల్పన కల్పిస్తూ అధికారులను బెదిరిస్తూ వాళ్ళని సస్పెండ్ చేస్తాం డిస్మిస్ చేస్తామని వాళ్ళ చేత ఇష్టం వచ్చిన అభియోగాలు నమోదు చేస్తూ ఇప్పటికే చూసాం. సీనియర్ ఆఫీసర్లు ధనంజయ రెడ్డి గారు లేదా కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. అనేక మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. మరి గత 2-3 నెలల నుంచి చెప్పుకుంటూ వస్తూ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, ఎట్టన్నా ఆయన కటకటాలు వెనక్కి పంపించాలి, తద్వారా వైఎస్ఆర్సీపీ క్యాడర్లో ఏమన్నా భయం సృష్టించాలి అనే ఒక ఆలోచనతో ఈ రోజున ఇటువంటి చర్యలు చేపట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కడిగిన ఆణిముత్యంలాగా బయటకు వస్తాడు మిథున్ రెడ్డి గారు ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ స్కామే లేదు, ఇదంతా అభూత కల్పనని కాలక్రమేణా ప్రజలకి తెలుస్తుంది. కేవలం తాము ఏ చర్యలు చేపట్టట్లేదు, ప్రజలకు మేలు చేయట్లేదు, ప్రజల్లో తిరుగుబాటు రాబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారి సభలకి విపరీతంగా జనం వస్తున్నారని నాయకుల్ని బెదిరించడానికి ఈ రోజున మరోసారి మిథున్ రెడ్డి గారి అరెస్ట్ చేశారు. ఎవరు బెదిరేది లేదు, అందరూ ఐక్యమత్యతగా ఉంటాం. పెద్దిరెడ్డి గారి కుటుంబానికి అందరం కూడా అండగా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మారుమూల కార్యకర్త వరకు ప్రతి ఒక్కళ్ళం కూడా రామచంద్రారెడ్డి గారికి కావచ్చు, మిథున్ రెడ్డి గారికి కావచ్చు ఖచ్చితంగా అండగా నిలబడతాం. త్వరలో మిథున్ రెడ్డి గారి బయటకు వస్తాడు. కాలక్రమేణా మళ్లీ చిత్తూరు రాజకీయాల్లో చక్రం తిప్పి వచ్చే ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధిస్తారని తెలియజేస్తారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి, మంత్రులు, నాయకులు అభివృద్ధిపై దృష్టి సారించకుండా ప్రజలకే అవసరమైన పథకాలు అమలు చేయకుండా కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపైనే బురద జల్లే పనిలో పడ్డారని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిత్వ హననం చేస్తూ అధికారాన్ని నిలబెట్టుకోవాలని కూడా ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదని స్పష్టం చేశారు. బురద చెల్లితే కేసీఆర్ చేసిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ప్రజలు మర్చిపోరని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించిన నాయకుడిపై అసత్య ప్రచారాలు నడిపించడం కాంగ్రెస్ పరిపాలన దురదృష్టకర దశ అని విమర్శించారు. ప్రజలు వీటిని గమనిస్తున్నారని, తగిన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కేసీఆర్ గారు అటువంటి చెక్కులు, అటువంటి మంచి మంచి స్కీములు పెట్టి ప్రజలకు ఇస్తుంటే ఈయన గెలిచిన ఎమ్మెల్యేలను ఏ రకంగా ఇబ్బంది పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీని పక్కా పెట్టి పోలీస్ అధికారాన్ని నెమ్మడి పెట్టుకుని రౌడీజం చేసి గుండాయిజం చేస్తున్నటువంటి హైదరాబాద్ నగరంలో ఈ నడమ ఎంతో భయంకర పరిస్థితి చూస్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ నాయకులారా, మీ బట్టలు ప్రజలు ఇప్పకుండా చూసుకుని ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇలా దళిత బిడ్డలకి 12 లక్షల రూపాయలు దళిత బంధిస్తా అని చెప్పి ఇప్పటికి ₹1 బీసీ బిడ్డలకు ఇస్తాం, బీసీ బిడ్డలకి ఇయలే. ఏ ఒక్కడు కూడా ప్రజలకి ఇయ్యలేటువంటి దుర్మార్గం స్థితిలో ఉన్నారు. మీరేం చేస్తున్నారు హైదరాబాద్ అంటే, కేటీఆర్ గారు కట్టించినటువంటి బ్రిడ్జిలు ఏవైతున్నాయో దానికి కింద రంగులేసి ఓపెన్ చేసుడు తప్ప హైదరాబాద్ నగరంలో ఈ రోజు ఒక పని చేయలే. ఒక ఎస్టీపీలు కానీ మేము కట్టిన ఎస్టీపీలే, ఇలా బ్రిడ్జిలు కట్టింది కూడా మాయంలో కట్టినటువంటి మంచినీళ్ళు తెచ్చింది ఆయన మాయంలో తెచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఎక్కడన్నా కనీసం ఒక పైసా హైదరాబాద్ నగరం తెచ్చే సూరత్ లేదు. కానీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కుక్కట్పల్లిలో ఇలా హౌసింగ్ బోర్డులో ₹1,000 కోట్ల ల్యాండ్ అమ్ముతున్నది వాస్తవం కాదా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ లో ఏదైతే హౌసింగ్ బోర్డు ఉందో ఒక గతం జాగరణ అమ్మాయమా ఆ రోజున మేము. ఆ రోజు గతంలో మీ కాంగ్రెస్ పార్టీ ₹3,000 కోట్ల ఆ రోజు హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్మింది. మళ్ళా గెలిచిరు, మళ్ళీ ఇప్పుడు ఒక ₹1,000 కోట్ల మళ్ళీ అమ్మారు. ఈ రకంగా దోసుక తిరిగి ప్రయత్నం చేస్తున్నారు. మా కుక్కట్పల్లికి ₹1 వేయలేరు కానీ కనీసం ఈ రోజున ₹1,000 కోట్ల ఈ హౌసింగ్ బోర్డు ల్యాండ్ అమ్ముకొని దానదత్తం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. గురుకుల పాఠశాలల్లో ఎక్కడ దొరికితే అక్కడ అన్నం లేక పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు. మనం చేయండి, ఏ ఒక్క పని చేయకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నటువంటి దుర్మార్గం ఉంది. నేను చెప్తా ఉన్నాను, గుండాయుధం మీరు చేస్తే నేను కూడా గుండాయం చేయాలనుకుంటే ఎవరు తట్టుకోలేడు. మాకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. కానీ ఆ సంస్కృతి, రౌడీజం చేసే సంస్కృతి మాది కాదు. హైదరాబాద్ నగరాన్ని సస్యశామనం నడిపించి
బ్రహ్మాండంగా ఇండియాలోనే ఒక మంచి పేరు తెచ్చే విధంగా ఆ రోజు కేటీ రామారావు గారు రాయటం జరిగింది. మీరు ఇప్పటికైనా మార్చుకోండి. మీ బట్టలు ఇప్తాము, సంపుతాము, నరుకుతాము, బుక్కులు పంపుతామంటే చూసుకుంటాం, దేనికైతే సిద్ధపడతాం, భయపడవలసిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా మీ అందరి ఎంబడి తరిమి కొట్టే రోజు వస్తుంది. జాగ్రత్త. మీరు ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమందిని నష్టం చేసినా, ఎంతమందిని కొట్టినా, ఎంతమంది జైలు పంపించినా మేము సిద్ధంగా ఉన్నాం తప్ప ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఏం జరుగుతుందో చూపెడతాం. ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజలే ముఖ్యులు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి గొప్ప నాయకుడు తిరుగుతాం. తెలంగాణ ప్రజలంతా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ నేత చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆకాంక్షించారు. బోనాల పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన ఈ ఆధ్యాత్మిక పర్యటనం రాష్ట్రానికి శాంతి సమృద్ధి తీసుకురావాలని కోరారు. సాంస్కృతిక విలువలకు ప్రతీకగా నిలిచే బోనాలు భక్తుల మనోభావాలకు ప్రతిఫలించేవిగా ఉండాలని ఆశించారు. సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధికి అమ్మవారి ఆశీస్సులు తోడై ఉండాలన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా నిలవాలని కోరారు. సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం లాల్ దర్వాజలో ఈ యొక్క ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా వచ్చేసినటువంటి అశేష ప్రజానికం, ఇక్కడ ఉన్నటువంటి అమలకలు, అన్నతమ్ముళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ యొక్క ప్రభుత్వం తరపున మంచి ప్రజాపాలన అందించేటువంటి ధైర్యాన్ని కూడా మాకు ప్రసాదించాలని ఈరోజు అమ్మవారిని పూజించడం జరిగింది. అన్ని విధాలుగా ప్రకృతి గాని, మంచి గాని, చెడు గాని మీ అందరినీ కాపాడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు అమ్మవారి చేతిలో ఉంది. మనం అందరం కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి వచ్చి అమ్మవారిని పూజించి మన మీద ఎల్లవేళలా ఆమె ఆశీస్సులు ఉండాలని కోరుకునే ప్రయత్నం ఈ రోజు కూడా చేసినాం. గత సంవత్సరం కూడా రావడం జరిగింది. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనే ధైర్యం లేని చంద్రబాబు అక్రమ కేసుల రూపంలో కక్ష తీర్చుకుంటున్నారని అరకు ఎంపీ గుమ్మా తనూజ తీవ్రంగా విమర్శించారు. ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం పూర్తిగా రాజకీయ అరాచకానికి నిదర్శనమన్నారు. ప్రజల ఆదరణ కోల్పోయిన టీడీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులకు దిగడం అనాగరిక చర్యగా అభివర్ణించారు. ప్రజలు చూస్తున్నారు, తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని ఆమె హెచ్చరించారు. మిథున్ రెడ్డి నిర్దోషిగా ఉన్న రాజకీయ కక్షలతో కుట్రలు నిర్వహించి అరెస్టు చేసిన విధానాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సమాజానికి చేటు చేస్తాయని గుమ్మా తనూజ విమర్శించారు. భాగంగా ఈరోజు సిట్ విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన ఎంపీ మిథునన్నను పిలిచి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ లిక్కర్ వ్యవహారం ఎలా ఉందంటే, మొదట్లో 50,000 కోట్లు స్కామ్ చేశారన్నారు, తర్వాత 30,000 కోట్లు స్కామ్ చేశారన్నారు, తర్వాత 18 కోట్లు స్కామ్ చేశారన్నారు, ప్రస్తుతం 2,000 కోట్లు స్కామ్ చేశారన్నారు. మొదటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఇదంతా ఒక కట్టుకథగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితమైన రాజకీయం చేస్తుందని క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎవరైతే ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలకంగా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టులన్నీ చూసి, ఈ అక్రమంగా ఏవైతే అరెస్టులు జరిగాయో అవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా అయిపోతారేమో, అది చూసి సునకానందం పడొచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజారెడ్డి గారి మనవడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు. సొంత పార్టీని పెట్టి ఢిల్లీని ఢీకొట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి. ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడరు. అలానే అన్నను నమ్ముకుని ఉన్న నాయకులు గాని, కార్యకర్తలు గాని భయపడే ప్రసక్తే లేదు. అదేవిధంగా ఈరోజు మిథునన్న అభిమానులే కాని, మరీ ముఖ్యంగా మిథునన్న కుటుంబ సభ్యులకి అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి. ధర్మయుద్ధంలో ముందు అన్యాయమే గెలిచినట్టుంటుంది, కానీ
చివరిగా న్యాయం ధర్మమే గెలుస్తుంది. మిథునన్న ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే కొన్ని రోజుల తర్వాత క్లీన్ షీట్ తో అన్న బయటకు వస్తారు. వి స్టాండ్ విత్ మిథునన్న. మద్యం కుంభకోణం విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతోందని జనసేన ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశం వేళ కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను జనసేన తరపున ప్రస్తావించినట్లు తెలిపారు. విభజన సమస్యలు, జల జీవన్ మిషన్ అమలు సమస్యలు, బనకచర్ల ప్రాజెక్టు పురోగతిపై పార్లమెంట్లో చర్చ జరగాలని కోరినట్లు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన మద్దతు, మంజూరు అవ్వాల్సిన నిధులు, జలవనరుల సమస్యలను చర్చకు తీసుకురావడమే తమ లక్ష్యమని తెలిపారు. మద్యం స్కామ్లో న్యాయ వ్యవస్థ నిర్దిష్టంగా తన దారిలో పోతోందని, దీనిపై రాజకీయ దాడుల కంటే న్యాయబద్ద పరిష్కారమే ప్రధానమన్నారు. ఈ మీటింగ్ లో ఈరోజు జనసేన పార్టీ తరఫున ప్రధానంగా కొన్ని విషయాలు మేము డిమాండ్ చేస్తాం. తెలుగు రాష్ట్రాలు డివైడ్ అయింది దాదాపు 10 సంవత్సరాలైనా చట్ట విభజనలో ఉన్నటువంటి బైఫర్కేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి విషయాలన్నీ ఏదైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పార్లమెంట్ లో డిస్కషన్ పెట్టి అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండో విషయం, జల జీవన్ మిషన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్ లో శుభ్రమైన మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మేము అడిగాం. ఆ స్కీమ్కి ఎన్ని డబ్బులు అవసరమో అవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వమని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేశాం. మరి ఒకటి ప్రధానమైనటువంటి విషయం, బనకచర్ల ప్రాజెక్ట్ని ఎంత త్వరగా కంప్లీట్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి రైతాంగానికి అటు త్రాగునీరుకి ఇటు అలాగే సాగునీరుకి ఉపయోగపడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ బనకచర్ల ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి రాష్ట్రాన్ని మరి సస్యశ్యామలం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. దీన్ని తప్పకుండా దీన్ని కూడా కంప్లీట్ చేయమని చెప్పేసి పార్లమెంట్లో దీన్ని డిస్కషన్కి అలౌ చేయమని చెప్పేసి కూడా కోరటం జరిగింది. లిక్కర్ కుంభకోణంకి సంబంధించి కూడా పార్లమెంట్లో చర్చ జరగాలంటారా? ఈ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ ఎట్లా చూస్తారా? చట్టం పని తన చట్టం చేసుకుంటాం. వైఎస్ఆర్సీపీకి ప్రజలు రప్పారప్ప అంటూ కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా ఇంకా ఆ పార్టీ నాయకులకు బుద్ధి రాలేదని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని తట్టుకోలేకే వైసీపీ నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్లలో వ్యవసాయం సహా అన్ని రంగాలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా దెబ్బతీసిందని ఆరోపించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజల తీర్పును గౌరవించకుండా అహంకార పాలిటిక్స్ కొనసాగించడం వైసీపీ తీరని విమర్శించారు. ప్రజలు పునఃసాక్ష్యంగా తిరస్కరించిన పార్టీకి ఇకనైనా ఆత్మవిమర్శ అవసరమన్నారు. మార్కెట్ యార్డులకు వెళ్ళటం, మిర్చి యార్డుకి వెళ్ళటం, లేదా పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళటం, రైతులకి అయితే చేయలేదంటాం, చిత్తూరు వెళ్ళి మామిడికి ధర లేదంటాం, తెచ్చి ట్రాక్టర్లని రోడ్డు మీద పోసి తొక్కియటం. అసలు మీకు ఏ పంటలు పండుతున్నాయి రాష్ట్రంలో, ఎన్ని హెక్టార్లో ఏ పంట విస్తీర్ణం చేస్తారో ఇతనికి తెలుసా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి గంజాయి సాగు మాత్రం నీకు తెలుసు, ఏం తెలియదు. రైతులకి మీరేం చేశారు, మేమేం చేశాం. ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి మీరేం చేశారు, మేమేం చేస్తున్నాం. కడుపు మంటగా తయారైపోయింది జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీకి. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రోజు రోజుకి మీడియాలో వీళ్ళ అరెస్టు, వాళ్ళ అరెస్టు, ఈ కుంభకోణం బయటకు వస్తుంది, ఆ కుంభకోణం బయటకు వస్తుందని వస్తూ ఉంటే దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడతారు, 3.5 ఏళ్లలో ఎగిరిపోతాడని. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడతారు, పగులు నరకండి, వెళ్ళి రాత్రి నరకండి. నేను అడుగుతున్నా, పేరు నేను కానీ లేదా మాట్లాడే వైసీపీ వాళ్ళు కానీ, మీకు దమ్ముంటే మీరు ఎవరు నరుకుతారో ఆ పేర్లు వెల్లడించండి, మాకు చెప్పండి. ఊరికి పిచ్చి మాటలు, రంకెలు అంటే మీరు కోస్తామంటే, మీరు చంపుతామంటే యువతలేడు దండం పెట్టి కూర్చుంటాడా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక సిస్టమ్ ఉంది, మేము ఏదో సమన్వయంగా ఉంటామని చెప్పి మా బలహీనత కాదు అది. మా నాయకుడు గొడవలొద్దు, మనకి అభివృద్ధి ముఖ్యం అంటున్నాడు. వాళ్ళు ఆ విధంగా చేసి డ్యామేజ్ చేశారు రాష్ట్రాన్ని. మనం ప్రజల దగ్గరికి వెళ్దాం చేద్దామని మా అధినేత మాట్లాడుతుంటే అదేదో మీరు వేరే విధంగా తీసుకొని మాట్లాడితే ఊరుకునే పరిస్థితి లేదు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ లోని పురాతన ఖిలా మైసమ్మ ఆలయాన్ని మంత్రి సీతక్క సందర్శించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలతో పాటు మహేశ్వరం నియోజకవర్గ ప్రజలపై ఖిలా మైసమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని వెల్లడించారు. ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మరింత బలపడాలని, న్యాయం సాధించాలన్న భక్తి శ్రద్ధలతో పాటు ఉండాలని సీతక్క ఆకాంక్షించారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా బోనాల పండుగ నిర్వహిస్తూ ఈ రోజు ఈ యొక్క ఖిలా మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించే బాధ్యతను మరి ఆ కార్యక్రమాన్ని నాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా సురేఖమ్మ గారు మాకు ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఆ తల్లి యొక్క మహిమ చాలా గొప్పది. హైదరాబాద్ నగర ప్రజలు, మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి 300 ఏళ్ల నాడు ప్రతిష్ఠింప చేసుకున్నటువంటి తల్లి ఇప్పటికీ అత్యంత వైభవంగా రోజు రోజుకు ప్రజల యొక్క మరి మొక్కులు చెల్లించుకునే విధంగా రోజు రోజుకు ఖిలా మైసమ్మ తల్లి యొక్క వైభవము బయటి ప్రపంచానికి తెలియడం జరుగుతా ఉంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలపై ప్రత్యేకత బాధ్యత ఉందని బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి ఢిల్లీ అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేశారు. నదుల అనుసంధానం వల్ల ఏర్పడుతున్న రాష్ట్రాల మధ్య జల వివాదాలు, రైతుల సమస్యలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలపై పార్లమెంట్లో సమగ్ర చర్చ అవసరమన్నారు. కేంద్రం ప్రాంతీయ పార్టీల గొంతులు నొక్కే విధంగా వ్యవహరించకూడదని హితవు పలికారు. దేశ అభివృద్ధిలో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తించి వారి సమస్యలకు పార్లమెంట్లో స్థానం కల్పించాలని కోరారు. పార్లమెంటు వేదిక ప్రజల సమస్యల పరిష్కారానికి ఉపయోగపడేలా మారాలని సురేష్ రెడ్డి పేర్కొన్నారు. వర్షాకాలం సెషన్ని పూర్తిగా ప్రజా సమస్యలపై, దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే బాధ్యత, సభ ఇబ్బంది లేకుండా జరిగే బాధ్యత ప్రధానంగా 2 పార్టీలపైన ఉంటుంది. అది బీజేపీ అండ్ కాంగ్రెస్. ఏ రోజు అల్లరి జరిగినా ఒక మంచి కోఆర్డినేషన్తో సభ టైం వృధా కాకుండా అడ్జర్న్మెంట్స్ తగ్గించి ప్రజా సమస్యలపై చర్చించడం బాధ్యత అనేది చాలా ముఖ్యంగా ఈ ప్రధాన పార్టీలో ఉంటాయని చెప్పడంతో పాటు అనేకమైన రీజనల్ పార్టీస్ 2 సభల్లో సభ్యత్వం పొందిన పార్టీలు ఉన్నాయి. కాబట్టి వారికి సంఖ్యతో పాటు సమయం కూడా కొంచెం ఎక్కువ సమయం కేటాయిస్తే మా రాష్ట్ర సమస్యల్ని చర్చించడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని చాలా బలంగా వినిపించడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున 3 ప్రధానమైన అంశాలను ఈ సభలో పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో ఒకటి రివర్ వాటర్ డిస్ప్యూట్స్, నదుల అనుసంధానం పేరుతో నీటి దోపిడీ జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమం పుట్టాదే నీళ్లు, నిధులు, నియామకాలతో మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత అదే పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి దానిపై ఒక సమగ్ర చర్చ జరగాలనేది మొదటి డిమాండ్ పెట్టాము. రెండవది, ఇది వ్యవసాయ సీజన్ కూడా, అగ్రికల్చర్ ఖరీఫ్ సీజన్ ఇది. కాబట్టి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో ఫర్టిలైజర్ షార్టేజ్ చాలా తీవ్రంగా ఉంది. రైతు సంక్షోభం ఇబ్బందులో ఉన్నాడు. కాబట్టి వ్యవసాయం పైన ఫర్టిలైజర్తో పాటు ఒక వివరంగా ఒక చర్చ జరపాలనే డిమాండ్ చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి చెప్పడం జరిగింది. అండ్ ఫైనలీ, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ వాదిస్తున్న అంశం ప్రత్యేకంగా సౌత్ ఇండియాకు ఎదుర్కొనే సమస్య ఈ డీలిమిటేషన్. అంటే పార్లమెంట్లో సీట్ల సంఖ్య విషయంలో సుదీర్ఘంగా చర్చ జరిపి మా రాష్ట్రాల్లో మా సీట్లు తగ్గకుండా ప్రత్యేకమైన ఈ సమావేశంలో మరి మీరు ఒక ప్రకటన చేయాలనేది కూడా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రధానమైన అంశాలపై డిమాండ్ చేయడం జరిగింది.